హలో ఎవ్రీవన్, ఈరోజు కరివేపాకు పౌడర్ ఎలా చేయాలనో తెలుసుకుందాము. ముందుగా కరివేపాకుని రిల్లి నీట్గా 2 సార్లు కడిగి కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి. ఇలా 2 అవర్స్ ఆరితే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టి శనగపప్పు, మినపప్పు, ధనియాల క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొన్ని మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వాడట్లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్టే చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిరియాలు, అలాగే చింతపండు రెక్కలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవచ్చు. నేను వెల్లుల్లి యాడ్ చేయట్లేదు. యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించాలి, లేకపోతే కరివేపాకు మాడిపోతుంది. క్రిస్పీ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకుని కూడా చల్లారనివ్వాలి. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేదా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చల్లారిన పప్పులు, ఎండుమిరపకాయలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి చల్లారిన కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, కరివేపాకు పౌడర్ రెడీ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు కానీ ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు ఇలా కరివేపాకు పౌడర్ వేసుకొని రైస్ తింటే మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా బాగుంటుంది. ఈ పౌడర్ ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది కరివేపాకు తినడం వల్ల. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇలా కరివేపాకు పౌడర్ని ఒక గ్లాస్ జార్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక 15 days వరకు కూడా నిల్వ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడి అన్నంలోకి కరివేపాకు పౌడర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. రోజు ఒక 2 ముద్దలు ఇలా కరివేపాకు పౌడర్తో తింటే హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.